మల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్లో ఉద్రిక్తత నెలకొంది. గోరక్ష దళ సభ్యుడు ప్రశాంత్ సింగ్ మీద కాల్పులు జరపడంపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు రాళ్లగూడ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. నిందితుడు ఇబ్రహీం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించి గన్ కల్చర్ పెరిగిందని నినాదాలు చేశారు. ఒక వర్గం మెప్పు కోసం ప్రభుత్వం పనిచేస్తుందని వారు ఆరోపించారు. అయితే ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి తరలిస్తుండగా బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు బీజేపీ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొంతమంది గుండాలు దాడి చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు హిందూ సంఘాల ఆధ్వర్యంలో, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ మల్లాపూర్ గ్రామంలో ఏదైతే ఎంఐఎం గుండాలు, మజ్లిస్ గుండాలు ఈ హిందువుల మీద దాడి చేయడం జరుగుతుంది. మొన్న కానిస్టేబుల్ మీద దాడి చేయడం జరిగింది. ఈరోజు గోరక్షక్ సోను ప్రశాంత్ సింగ్ గారి మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడిని ఖండిస్తూ ఈ యొక్క ఎంఐఎం గుండాలది దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. నేను ఒక్కటే చెప్తున్నాను, ఖబర్దార్ ఎంఐఎం గుండల్లారా, మీరు చేసే కార్యక్రమాలకు హిందూ సంఘాలు చూస్తూ ఊరుకోవు, హిందువులు చూస్తూ ఊరుకోరు. మీకు తగిన గుణపాఠం పక్కా చెప్తామని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలకు పాల్పడితే ఖబర్దార్ అని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఏదైతే దుర్ఘటన జరిగిందో అది చాలా బాధాకరం. గోరక్షకుడైనటువంటి ప్రశాంత్ సింగ్ సోను పైన ఈ దేశద్రోహ ఎంఐఎం గూండాలైనటువంటి వాళ్ళు కాల్పులు జరిపి అతన్ని ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. దానికి నిరసనగా ఈరోజు హిందూ సంఘాల ఆధ్వర్యంలో మన మల్లాపూర్ చౌరస్తాలో ఆ దుండగుని దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే హిందువులు ఈరోజు గోవును మాతగా, అంటే సకల దేవతలు స్వరూపంగా భావించే గోమాతను రక్షించే అతనిపైనే దాడి చేయడం అంటే హిందువులపైనే దాడి చేయడం. ఈ దేశము సనాతన ధర్మానికి కట్టుబడి ఉంటుంది. ఎవడైతే సనాతన ధర్మాన్ని గౌరవించడో వాడు దేశద్రోహి, హిందూ ద్రోహితోనే సమానమని చెప్పి హిందువులు భావిస్తారు. ఎవడైతే ఈ దేశంలో ఉండాలనుకుంటాడో, ఎవరైతే సనాతన ధర్మం ఆచరించే వాళ్ళను గౌరవింపడో వాడు దేశద్రోహి కిందికే వస్తాడు. కాబట్టి అలాంటి వాళ్ళు తస్మాత్ జాగ్రత్త. రాబోయే రోజుల్లో ఏదైతే ఈ గోరక్షణ చట్టం కఠినంగా జరపాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నది. ఇప్పుడున్నటువంటి మన రేవంత్ రెడ్డి గారు గోరక్షణను చేయాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా తన పైన ఉన్నది.